శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అప్పుడు హేమచూడు చాలా సంతోషంతో ఇలా అన్నాడు, ఎవరి శక్తి చేత ఈ జగత్తు నియమించబడుతున్నదో అటువంటి సర్వకర్త స్వతంత్రుడు అయిన మహేశ్వరుడు ఎవరో చెప్పుము. విష్ణువు, శివుడు, గణపతి, సూర్యుడు, నృసింహుడు, బుద్ధుడు, సుగతుడు, అర్హతుడు, వాసుదేవుడు, ప్రాణం, సోముడు, పావకుడు, కర్మ, ప్రధానము, అణువులు మొదలుగా అనేక విధాలుగా పరమేశ్వరుని నిరూపిస్తున్నారు. ఈ దేవతలలో ఎవరు మహేశ్వరుడు అని మనం ఆరాధించాలి. భగవంతుడైన వ్యాఘ్రపాదుని వాత్సల్యానికి పాత్రరాలవైన నీకు తెలియనిదేమీ ఉండదు. ఆయన అనుగ్రహం వల్లనే కదా స్త్రీవైనా నీవు ఇటువంటి జ్ఞానం చేత ప్రకాశిస్తున్నావు. అప్పుడు హేమలేఖ హర్షంతో ఇలా వివరించింది, నాథ, ఈశ్వర స్వరూప నిర్ణయం చెబుతాను వినము. లోకాలను సృష్టించి పాలించి లయం చేయువాడే ఈశ్వరుడు. ఆయనే విష్ణువు, శివుడు, బ్రహ్మ. ఆయనే సకల దేవతలు. ఆయన శివుడే, విష్ణువు కాదు. విష్ణువే శివుడు కాదు అని ఈ విధంగా చెప్పుటకు వీలు లేదు. పంచముఖుడు, త్రినేత్రుడు అయిన శివుడు జగత్కర్త అని చెబుతున్నారు. లోకంలో కుండలు మొదలగు వాడిని చేయువాడు చేతనుడుగా, శరీరం కలవాడుగా ఉన్నాడు. అచేతనుడు, శరీరం లేనివాడు ఎక్కడా కర్తగా కనిపించటలేదు. కావున ముఖ్య కర్తృత్వం చేతనునికే సంభవించును. స్వప్నంలయందు జీవుడు స్థూల శరీరాన్ని వదిలి చైతన్యమయమైన దేహంతో వివిధ పదార్థాలు సృష్టిస్తున్నాడు. కాబట్టి చేతనుడైన జీవునికి శరీరం ఉపకరణం మాత్రమే. జీవులు అపూర్ణులు, అస్వతంత్రులు కావున వీరికి ఉపకరణాలు ఆవశ్యకం అగుచున్నవి. మరి పరమేశ్వరుడు పూర్ణుడు, స్వతంత్రుడు. అందువల్ల ఆయన ఏ సాధనం అపేక్షించకుండా సర్వం సృష్టిస్తున్నాడు. కావున ఆయనకు శరీరం లేదు. ఆయనకు శరీరం ఉందంటే లోకంలోని కార్యకర్తలకు వలె ఆయనకు కూడా కుండను చేయుటకు మట్టి వలె జగత్తును సృష్టించుటకు ఒక పదార్థం కావలసి ఉండను. ఆయన ఆ విధంగా దేశం, కాలం మొదలగు వాణ్ణి అవలంబించి సృష్టి చేయువాడైతే ఆయన కూడా జీవుడే అగును. ఆయన సృష్టి చేయుటకు ఆ సాధనాలను అవలంబిస్తున్నాడంటే అవి సృష్టికి పూర్వమే సిద్ధమై ఉన్నవన్నమాట. అంటే వాటిని ఆయన సృష్టించలేదని చెప్పాలి. అలా అయితే ఆయన సర్వానికి కర్త అని చెప్పడం కుదరదు. కావున దేహం, దేశం, కాలం మొదలైన సాధనాలు ఏమీ లేకుండానే ఈశ్వరుడు సృష్టించును. కావున ఆయనకు స్థూలమైన శరీరం లేదు. స్థూలమైన బుద్ధి కలవారు పరమేశ్వరుని యొక్క అశరీరత్వం గ్రహించలేరు. అందువల్ల భక్తులు తనను ఏ లోకంలో ఏ రూపం కలవానిగా ధ్యానిస్తున్నారో వారికి ఆయన ఆ రూపం ధరించి ప్రత్యక్షమగును. కావున ఆయన చైతన్య మాత్రుడు. ఆయన ధరించు దేహం కూడా చైతన్యం మాత్రమే. ఆ చైతన్య రూపిణియే త్రిపుర పరమేశ్వరి. ఆమెయందే జగత్తంతా వివిధ భేదాలతో భాసిస్తున్నది. చరాచరాత్మకమైన ఈ జగత్తంతా ఆమెయందు అద్దంలోని నగరం వలె కనిపిస్తున్నది. ఈ జగత్తులో ఆమె కన్నా అన్యంగా ఏదీ లేదు. అంతా ఆమెయే. అందువల్ల జగత్తులో ఉత్తమం, అధమం అనే భావనకి అవకాశమే లేదు. శివుడు, విష్ణువు మొదలగు మూర్తులలో ఉన్న చైతన్య శక్తి ఆమెయే. కావున ఆ దేవతల యందు ఒకరు ఎక్కువ, మరొకరు తక్కువ అని భావించకూడదు. మరి ఆయా శాస్త్రాల్లో ఆయా దేవతలకు సర్వశ్రేష్ఠత్వం చెప్పబడినా ఆ రూపాలన్నీ ఆమెయందు కల్పితాలే. కావున అవి ముఖ్యములు కావు. ప్రాజ్ఞుడు నిరాకారమైన చైతన్యాన్నే ఉపాసించాలి. అందుకు సామర్థ్యం లేనివాడు తనకు ఏ దేవతా రూపం నందు బుద్ధి లగ్నమగ్నో ఆ రూపమునే ధ్యానిస్తూ ఫలమును కోరకుండా ఈశ్వరుని ఆరాధిస్తే శ్రేష్టమైన శ్రేయస్సును పొందును. ఈశ్వర ఆరాధన చేయకుండా కోటి జన్మలెత్తిన సుగతి కలగదు. ఇది జ్ఞానఖండంలోని హేమచూడోపాఖ్యానంలోని ఈశ్వర నిరూపణము అనే సప్తమాధ్యాయం. సంసారాక్షాయిక వివరణము. హేమచూడు ప్రియురాలి మాటల వల్ల పరమేశ్వరుని స్వరూపం చిన్మయం అని తెలుసుకుని గురువుల ద్వారా గుణరూపిణి అయిన త్రిపురాదేవి యొక్క ఉపాసన కొరకు మంత్రతంత్రాధికమైన విధానం తెలుసుకొని ఏకాగ్ర చిత్తంతో ఆమెను ఆరాధించసాగాడు. అలా కొన్ని మాసాలు గడిచాయి. ఆ దేవి అతని హృదయంలో ప్రసన్నురాలైంది. అప్పుడు ఆమె అనుగ్రహం వల్ల అతని చిత్తం భోగ విషయాల నుంచి విముఖమై ఆత్మవిచారంలో ఆసక్తమైంది. ఆ పరాదేవి యొక్క అనుగ్రహం లేకుండా మోక్షానికి ముఖ్య కారణమైన ఆత్మవిచారం ఎవరికీ కలగదు. అది లేకుండా ఇతర ఉపాయాలు ఎన్ని ఉన్నా శ్రేయస్సు కలగదు. తర్వాత హేమచూడు ఒకరోజు హేమలేఖ వద్దకు వచ్చాడు. ఆమె వానికి ఎదురేగి స్వాగతం చెప్పి అర్ఘ్యపాద్యాలతో పూజించి
మిక్కిలి అనురాగంతో ఇలా అంది. నాథ, చాలా కాలానికి కనిపించావు. ఆరోగ్యంతో ఉన్నావు కదా. నన్ను చూడకుండా, నాతో మాట్లాడకుండా నీ ఒక్క పూట కూడా గడిపేవాడవు కాదు. మరి ఇంతకాలమైనా నీవు నన్ను ఎందుకు స్మరించలేదు? నీకు ఇష్టం కాని పద్ధతిలో నేను కలలో కూడా ప్రవర్తించను. ఎందుకు ఇలా దూరం అయ్యావు? నేను లేకపోతే ఒక్క క్షణం కూడా నీకు ఒక కల్పంగా తోచేది. మరి ఇన్ని రాత్రులు ఎలా గడిపావు అని పలుకుతో ఆమె అతన్ని కౌగిలించుకుని కిన్నురాలి వలె ఉన్నది. అతడు ఆమె యొక్క కౌగిల్లో ఉండి కూడా ఎటువంటి వికారం పొందకుండా ఇలా అన్నాడు. ప్రియా, నాకెందుకు మోహం కలిగిస్తావు? నీవు ఈ లోకాన్ని పరతత్వాన్ని తెలుసుకున్న ధీరురాలవు. నిన్ను మోహం ఎలా స్పృశిస్తుంది? నీ దుఃఖానికి కారణమే లేదని నాకు దృఢంగా తెలుసు. నీవు ఇంతకు పూర్వం నీ వృత్తాంతం చెప్పావు. దాని గురించి ప్రశ్నించుటకు వచ్చాను. నీవు చెప్పిన మీ తల్లి ఎవరు? ఆమె ఒసంగిన సఖి ఎవరు? ఆమె యొక్క భర్త, పుత్రులు మొదలగు వారు ఎవరు? ఎక్కడ ఉన్నారు? వారు నాకు ఎలా సంబంధించిన వారు? ఇదంతా నాకు స్పష్టంగా చెప్పు. నీవు చెప్పింది అసత్యం కాదని ఏదో ఒక సంకేతంతో అలా చెప్పావని తలుస్తున్నాను. కాబట్టి దాన్ని నాకు తెలియనట్టు స్పష్టంగా వివరించి చెప్పు. నేను నిన్ను శరణు పొందుతున్నాను. నా హృదయంలోని సంశయం ఛేదించుము. ఓం శాంతి శాంతి శాంతి.